ఈ రోజు గుంటూరు నగరంలో కొత్తపేట మల్లయ్య లింక్ భవన్ నందు అఖిల భారత యువజన సమైక్య జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ ఆలీ మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ యువజన విద్యార్థి సంఘాలను పిలిపించుకొని మొదటి సంతకం డిఎస్సి మీదనే పెడుతున్నానని చెప్పడం జరిగిందని, నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెగా డిఎస్సి కాదు కదా మినీ డిఎస్సి కూడా ఇవ్వలేదని వలి విమర్శించారు। రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సి నిర్వహించి వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టించడం మాత్రమే కాదని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని అన్నారు। నమస్కారం। ఈరోజు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో 6 నుంచి 9 దాకా శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగింది। ఆ యొక్క శ్రీకాకుళం రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకి ఏ విధంగా మనం పోరాటం చేయాలి, నిరుద్యోగ యువతకి ఏ విధంగా మనం వాళ్ళ ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనేక తీర్మానాల్ని రూపొందించుకోవడం జరిగింది। ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నది ఏంటంటే, రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తా ఉన్నాము। ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ కూటమిగా। ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, సూపర్ 6 పథకాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు। నేడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు, ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటా ఉన్నారు। మేము చెప్తా ఉన్నాం, మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము। ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున విడుదల చేస్తున్నారు లోకేష్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? అదేవిధంగా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, మీ చెవిలో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము। ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేటిదాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తా ఉన్నారు। ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము। ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ యువతగా మేము గద్దె దించే వరకు పోరాటం చేస్తాము। ముఖ్యంగా అమరావతి రాజధాని కూడా ఫ్రీ జోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। రాష్ట్రంలో 26 జిల్లాల యువత యువకులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఫ్రీ జోన్ చేయాలని అడుగుతా ఉన్నాము। అదేవిధంగా రాష్ట్రంలో విశాఖకి సొంత గనులు కేటాయించాలి, అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి। దాదాపు అనేక సమస్యలు ఇలాంటివన్నీ ఉంటే మీరు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆనందంగా మోడీ గారు చేయి వేయగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని సంతోషం పడతా ఉన్నారు। ఏమి ఇచ్చారని మీరు సంతోషం పడతా ఉన్నారు? నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉంటే మీరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తిరుగుతా ఇక్కడ ఉన్న సమస్యల్ని గాలి వదిలేస్తా ఉన్నారు। అదేవిధంగా గట్టి హెచ్చరిక చేస్తా ఉన్నాము, ఈ యొక్క పట్టభద్రుల్లో కూడా నిరుద్యోగ యువతకి కూటమి అభ్యర్థుల్ని ఏ విధమైన ఆలోచన లేకుండా వాళ్ళు ఓడించాల్సి ఉందిగా నిరుద్యోగ యువతని కూడా కోరుతా ఉన్నాము। కూటమి అభ్యర్థులు వస్తే అడగండి, మాకు నిరుద్యోగ భృతి ఇచ్చారని గ్రాడ్యుయేషన్ మీకు ఓటేయాలా, లేదా మాకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చారని మీకు ఓటేయాలా, దేనికి ఓటేయాలని ప్రశ్నించాల్సిందిగా యువతని కూడా కోరుతా ఉన్నాము। ఖచ్చితంగా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గారు హామీ ఇచ్చారో హామీల్ని పూర్తి చేసేంత వరకు అఖిల భారత యువజన సమైక్యగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమైక్య గుంటూరు జిల్లా సమితిగా హెచ్చరిస్తా ఉన్నాము। రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం 6 నుంచి 9 దాకా నిర్వహించడం జరిగింది। ఆ మహాసభల్లో కీలకమైన ఒక 30 తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని 26
జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది. అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మెయిన్ పెట్టింది నిరుద్యోగ వృద్ధి ఇస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకు మార్చేయడం జరుగుతూ ఉంది. 2,65,000 ఉద్యోగాలు పైచిలకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు ఆత్మస్థుతి చేసుకోండి. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్న లాంటి వాడిని 5,000 నుంచి 10,000 ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పడం జరిగింది. అసలు ఉద్యోగాలు ఇవ్వబోయిందే కాకుండా ఉన్న 2,60,000 ఉద్యోగాలు యువతులు రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. తక్షణమే వాలంటీర్లు యథావిధిగా విధుల్లో కొనసాగించిందే కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ చేసిందే కాకుండా 2,35,000 ఉద్యోగాలు ఉన్నాయని యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన నోటితోనే చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఆయన్ని భర్తీ చేస్తారని చెప్పడం కూడా జరిగింది. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల. ఇప్పుడు ఉద్యోగం భర్తీ చేసింది ఒక వ్యక్తికే, అది నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారికి మాత్రమే మంత్రి పదవి వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వం యువకుల పక్షాన నిలబడి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా మెగా డిఎస్సి విడుదల చేసిందే కాకుండా అదేంటంటే మేము రాగానే విద్యని ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్తామని చెప్పారు. విద్యార్థులు చదవాలంటే ఆ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు రావాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలి. అవి ఏమి చేయకుండా ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం పోటీ గవర్నమెంట్ స్కూల్ ఎలా వెళ్తాయి? అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తిప్పుడు దాకా నిద్రపోతున్నట్టు ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. తక్షణమే కళ్ళు తెరిచి యువత పక్షాన నిలబడి మీరు యువకాలం పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తక్షణం కనుక మీరు కనుక అమలు చేయబోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ముట్టడిస్తాం, నారా లోకేష్ గారిని కూడా ముట్టడిస్తాం అని అఖిల భారతీయ జనసమైక్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.